నేను దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నామములో కృపా కనికరము సమాధానము ప్రేమ సంతోషము మనందరి పట్ల అయిన సమృద్ధిగా విస్తరింపచేయునుగాక. ఒకసారి జీవం గల వాళ్ళంతా కూడా చేతులు పైకెత్తి, ప్రాణం ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తి మీ కంఠస్వరాలు దేవునికి వినిపిద్దామా? ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గతించినటువంటి వారం రోజులు దేవుడు మనందరిని భద్రపరిచాడు. భయంకరమైన ప్రమాదాల నుండి, భయంకరమైన శోధల నుండి, భయంకరమైనటువంటి విపత్త కార్యాల నుండి దేవుడు తప్పించి మనందరినీ క్షేమంగా ఉంచి ఈ యొక్క ఆదివారం దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, పునరుత్థాన దినాన్ని ఆయన సన్నిధానంలో ఈ విధంగా ధ్యానం చేయడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ప్రసన్నత పొందుకించిన భాగ్యం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి కలుగునుగాక. ఆమేన్. రైట్. 47 Psalms 47 దీంట్లో రాయబడింది ఒకే ఒక్కడు. విన్న వాళ్ళంతా ఎవరి కోసం రాయబడింది తినండి. ఒకసారి ఒక పదం కనపడదు దాంట్లో. 2వ వచనం 2వ లైన్, మహారాజే ఉన్నాడు. ఓకే, కనపడిందా? రైట్. తర్వాత చూడు ఒకసారి 6 verse చూడండి ఒకసారి. రైట్. సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. రైట్. ఇది ఓన్లీ ద కింగ్ ఆఫ్ కింగ్. దేవుని స్తోత్రం చేద్దాం, చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ ఓన్లీ మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఆయన రాజులకు రాజు. స్తోత్రం కలుగును గాక. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ లైన్ అంటాడు, సర్వజనులారా, సర్వజనులారా. మనం అంతా ఏం చేయాలంటమ్మా? ఇప్పుడు మనం ఏదైనా స్టేడియంలో, క్రికెట్ స్టేడియంలో కానీ, ఫుట్బాల్ స్టేడియంలో కానీ వాడు బాగా ఆడితే అందరూ ఏం చేస్తారు అమ్మా? స్టేడియంలో బాగా ఆడినప్పుడు అందరూ ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. చప్పట్లు కొడితే అభినందిస్తాం మనం. కోహ్లీ సెంచరీ చేశాడు అంటే ఏంటి? వాళ్ళంతా కలిసి చప్పట్లు కొట్టి అభినందిస్తాం. కబడ్డీ కానీ, హాకీ కానీ, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, ఒక మంచి పని సాధించినప్పుడు ఏం చేస్తామంటే చప్పట్లు కొట్టి అభినందిస్తాం, వర్షిప్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే చప్పట్లు కొట్టాలి. ఈ చప్పట్లు కొట్టడం అన్నది చాలా దిక్కున బైబిల్లో రాయబడి ఉంది. మనం మౌనంగా ఉండకూడదు. మన దేవుని దగ్గరికి వచ్చాం. ఆయన దేవుడు మహారాజు అయి ఉన్నాడు. ఆయన మహారాజు ఉన్నాడు కాబట్టి మనం అంతా ఏం చేయాలంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఏ వాద్యం మనకి రాకపోయినా, మన చేతిలో ఏ వాద్యం లేకపోయినా, మనకు దేవుడు మంచి వాద్యం ఇచ్చాడు. అదేంటది? కరతాళ ధ్వనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఇచ్చాడు. 2 చేతులు ఎప్పుడైతే మనం ఆ 2 కలుస్తాయో ఏమొస్తుంది? శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు దేవుని ఆరాధన చేయడం, చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేయడం. ప్రియమైన దేవుని జనాంగమా, అది యాక్చువల్గా ఏంటంటే ఆ చేతులు 2 మూవింగ్లో ఉంటాయి. ఆ 2 చేతులు ఎలా ఉంటాయండి? మూవింగ్లో ఉంటే ఆ 2 చేతులు ఇలా కొడుతున్నప్పుడు ఆ తాళధ్వనికి, సంగీత ధ్వనికి, ఆ పాట పాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఒక విధంగా ఎక్సర్సైజ్లకు కూడా ఉంటుంది మీకు బాడీకి. అట్ ద సేమ్ టైం మనం దేవుణ్ణి వర్షిప్ చేసే ఆ గుంపులో మనం ఉంటాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మన పాట పాడుతున్నప్పుడు కూడా అదే విధంగా ఆ శృతి తగ్గట్టుగా ఆ చప్పట్లు కొట్టి మహింపరచాలని ఎలాగంటాడంటే చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి. ఏ ధ్వనిది? ఏడుపు ధ్వని కాదు, జయధ్వనే అమ్మా. ఏ ధ్వనిది? జయధ్వని. మన రాజులు ధ్వని ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనల్ని ఏలేటువంటి, ఇది నేను మాట్లాడేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఉన్నాయి. అనేక మంది రాజులు ఏళ్తా ఉన్నారు. అంటే ఇది వరకు రాజులు వెళ్ళేవారు. ఇప్పుడు దానికి మనకి రాష్ట్రపతి అని, ప్రధాని అని, ముఖ్యమంత్రి అని, లేకపోతే గవర్నర్స్ అని ఇలా పేరు పెట్టుకున్నాం మనం. వాళ్ళ రాజులకి మన రాజుకి చాలా చాలా తేడా ఉంది. ఆ రాజు బయటకు వస్తే ముందు ఎంతమంది ఉండాలి? ముందు కొంత కాన్వాయ్ ఉండాలి, వెనకాల కాన్వాయ్ ఉండాలి, చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉండాలి. వాళ్ళు సామాన్యంగా వాళ్ళు బయటకు రారు, ప్రజల్లోకి అసలే రారు.
అంటే ప్రజలకు వస్తారు, ఏదో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసి అన్నీ చేసుకుని హంగామా పట్టుకుని వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తారు. కానీ మన దేవుడు ఆ సింహాసనం దిగి నీ దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చేద్దాం. అది మన రాజుకున్న గొప్పతనం. ఈ లోకంలో వెళ్ళే రాజులు ఎప్పుడు నీ దగ్గరికి రారు, ఎప్పుడు నీతో మాట్లాడరు. ఈ లోకంలో రాజులు అలా ఉంటారు, కొంతకాలమే ఉంటారు. వాళ్ళు 5-10 సంవత్సరాలు, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. మన రాజు ఏంటంటే, మన రాజు మనల్ని ప్రేమించి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి, నీ గుమ్మంలోకి, నీ హృదయంలోనికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యాయీరు కుమార్ చనిపోతే ఎవరు లేరండి? దేవుడు వెళ్ళాడా? చెప్పరేంటమ్మా? ఎవరు వచ్చారా ఇంటికి? స్వయాన దేవుడే ఆ చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఆ చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను దేవుడు లేపలేదా? లాజరు చనిపోతే స్వయాన మన రాజు ఎవరైతే ఉన్నారో ఆ దేవాతి దేవుడు ఆఫ్టర్ 4 days అక్కడికి వెళ్ళి ఆ కుళ్ళిపోయినటువంటి సమాధిని తెరవలేదా? స్తోత్రం చెప్తాం గట్టిగానే. అందుకు మనం చప్పలు కొట్టి దేవుని ఆరాధన జయధ్వనిది. స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగానే హల్లెలూయా. ఇది ఏ ధ్వనిది? చెప్పాలి, ఏ ధ్వని? జయధ్వనిది. ఇప్పుడు ఈ రాజుని ఒకసారి ఆలోచన చేద్దాం. మనం హిస్టరీ బ్యాక్కి వెళ్తే కనుక ఏం జరిగింది? దేవుడు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని బయటలోకి వచ్చాడు. దేవుడు ఇజ్రాయేల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మోషేని నాయకత్వం వహించాడు. మోషే నాయకత్వం అయిన తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ అయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. ఇలాగ చక్కగా కొనసాగుతుంది. ఈ విధంగా జర్నీ సాగుతుంది. చూడండి, ఐగుప్తులు బయటకు వచ్చినప్పుడు ఒక 40 years వాళ్ళ అరణ్యములో నడిచేటప్పుడు, వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళని కాపాడింది ఎవరో చెప్పాలి. ఆయన కాపాడింది ఎవరు? యెహోవా దేవుడు. ఆయన రాజు. వాళ్ళకి ఆయన మనకు రాజుగా ఉంటే, ఈ యొక్క షార్ట్ మెసేజ్ ఏంటంటే, ఈరోజు నీకు ఆయన రాజుగా ఉంటున్నాడా? ఆ క్వశ్చన్ వేసుకుంటే దీని అంతా ఆన్సర్ దీంట్లో ఉంటుంది. ఆయన నీ హృదయంలో రాజుగా ఏలుతున్నాడా? ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎలా చెప్పగలంటే, ఇజ్రాయేలీలు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఆ ఇజ్రాయేలీల్ని వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి, తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఉండడానికి నివాసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వారు త్రాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ రాజు ఇచ్చాడు? చెప్పాలి, ఏ రోజు ఇచ్చాడు? రాజు రాజు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామని గట్టిగానే హల్లెలూయా. వారు అంటారు, ఆ యెహోషువ కాలేబులు అంటారు, మా బట్టలు ఏం కాలేదు, పాతగిల్లిపోలేదు, చినిగిపోలేదు, మా జోళ్ళు అరిగిపోలేదయ్యా, మా శక్తి బయటికి అలా వచ్చాము, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవరు నడిపించారంట మనల్ని? దేవాతి దేవుడు మహారాజుగా నడిపించాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇజ్రాయేలీలో, మొదటి సమూయేలు గ్రంథము తీద్దాం ఒకసారి. ఈ రాజు కోసం మీకు కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎవరు రాజు అసలే? మొదటి సమూయేలు గ్రంథము తీద్దాం ఒకసారి. 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పెను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టువాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు, మరియు అతడు వారి సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటలను కోయుటకును తన యుద్ధ ఆయుధములు తన రథముల సమానులు చేయుటకును
ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చు వారిగాను పెట్టుకొనును. మీ పొలములోని మీ ద్రాక్ష తోటలోని ఒలీవ తోటలోని శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకి ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులకును మీ పనికెత్తెలకును మీ పశువుల గర్భంలో శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకును. మీ మందలో 10వ భాగం పట్టుకును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మర్ర పెట్టును, యెహోవా నీ మర్ర వినకపోవును. గట్టిగా దేని స్తోత్రం చేద్దామండి. రాజు ఏం చేస్తాడు? ఇప్పుడు అయ్యా అడుగుతున్నాడు, ఇజ్రాయేలు అడుగుతున్నాడు, ఇంతవరకు నేను నడిపించాను, ఇంతవరకు నీకు కావలసిన బట్టలు నీకు నేను అనుగ్రహించాను, నీకు కావలసిన ఆహారం నేను ఇచ్చాను, నీకు కావలసిన నీరు నేను నీకు ఇచ్చాను. అయితే నువ్వేమంటున్నావంటే నన్ను విసర్జించి నువ్వు ఈ లోకపు రాజును ఆశ్రయిస్తున్నావు. నువ్వు ఈ లోకపు రాజును ఆశ్రయిస్తే, హలో దేవునికి స్తోత్రం కలుగును గాక, మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ GST పడుతుందా లేదా? చెప్పండి ఏంటమ్మా. నువ్వు తెలియకుండానే నువ్వు కొనే ప్రతి వస్తువుకి పన్ను కడుతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తుంది అది? రాజు దగ్గరికి కదా, రాజు దగ్గరికి వెళ్తుంది అది. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. వారి కార్యకలాపాలు ఏమైతే ఉన్నాయో, పథకాలు కానీ ఏమైతే ఉన్నాయో, వారు ఏమైతే చేశారో వాటి గురించి మనం కట్టే ఆ పన్ను నుంచి వాళ్ళు మినహించి కార్యక్రమం నిర్వహిస్తారు. ఎక్కడదే? సొంత డబ్బా? ఏ రాజు సొంత డబ్బు ఖర్చు పెట్టగలడు తన ప్రజల కొరకు? ఒకసారి ఆలోచించే. స్వయంగా దేవత దేవుడు చెప్తున్న మాట ఇది. మీకు రాజు కనుక ఉంటే ఆ రోజు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఏం చేస్తాడంటే మీకు స్వేచ్ఛనివ్వడం. మిమ్మల్ని అందరూ కూడా సైన్యంలోకి రమ్మంటాడు ముందా. ఎందుకంటే అతను కాపాడుకోలేడు, మిమ్మల్ని కాపాడలేడు. అతనికే సెక్యూరిటీ లేదు. పైపొచ్చి నిన్ను నన్ను కేకేసి సెక్యూరిటీగా ఉండమంటాడు. సైనికులుగా కొంతమందిని చేసుకుంటాడు. కొంతమందినేమో పనిముట్లు తయారు చేసేవానిగా కొంతమందిని ఉండమంటాడు. కొంతమందిని రథాలు నడపడానికి కొంతమందిని ఉండమంటాడు. కొంతమందిని ఏం చేస్తాడంటే రథం ముందు పరిగెత్తే వాళ్ళగా కొంతమంది ఉండమంటాడు. మీ కుమార్తెలు ఏం చేస్తాడంటే వీళ్ళందరికీ వంట వండడానికి భక్ష్యకారులుగా కొంతమందిని చేస్తాడు. మీరు సంపాదించే ప్రతి శ్రేష్టమైంది రాజుదే. మీరు తినడానికి లేదు. నీకేమన్నా మంచి ఉన్నాయా? అది రాజుకి వెళ్ళిపోవాలి, అది గవర్నమెంట్ పరం అయిపోవాలి. నీకు ఉండడానికి వీలు లేదు. అందుకే దొంగచాటుగా దాచుకుంటున్నారు అందరూ. వారి పేరునున్న అన్ని బెనామీలే. ఈ లోకపు రాజు మనల్ని ఏం చేస్తాడంటే చివరికి బానిసలుగా చేసేస్తాడు. అది చెప్తున్న మాట అండి ఇది. స్వయాన యెహోవా దేవుడు ఇజ్రాయేలుకి ఆ సమూయేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాటలు. ఈ లోక రాజు మనల్ని బానిసం చేస్తాడు, స్వేచ్ఛ లేకుండా చేస్తాడు. అది ఒక రాజు అంటాడు, ఇంతవరకు ఎలా నడిపించాను. వారు ఎక్కడన్నా ఏమండి ఇజ్రాయేలు ఎక్కడన్నా పంట పండించారా? చెప్పాలి అమ్మా. ఎక్కడ పంటలు పండించారు? వాళ్ళు పంటలు పండించకుండా దేవుడు సమృద్ధమైనటువంటి మన్నాను దేవుడు ఇవ్వలేదా? దేవుడు స్తోత్రం చెప్పు గట్టిగానే. ఎందుకని మన్నా ఇవ్వలేదా దేవదేవుడు? బండను కొట్టి నీళ్లు ప్రవహింప చేయలేదా? మారా జలాన్ని మధురంగా మార్చలేదా? అటువంటి రాజును ఏమనుకుంటున్నారంటే ఈ లోకపు దాని కొరకు ఏంటంటే దేవుడిని మానేసేసి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఎప్పుడైతే రాజు కావాలన్నారో దేవుడు అలాగే చేశాడు. సహోదరులారా, నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నీకు నువ్వు దేవాతి దేవుణ్ణి రాజుగా స్వీకరించగలిగినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడి పేరుందండి. ఆయన పేరు అబ్రహాం అంట. ఆ సొదొమ గుమ్మని జయించి తిరిగి వస్తుంటే ఒక రాజు ఎదురొచ్చాడు. ఎవరైనా మర్చిపోయారా? అబ్రహాము జయించి తిరిగి వస్తుంటే ఒక యాజకుడు, ఎవరు ప్రధాన యాజకుడు ఎవరైనా మెల్కి సెదెక్కు. ఆయన పేరేం పేరు? షాలేము. చెప్పాలి ఆయన పేరేం పేరండి? షాలేము రాజు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హెబ్రీ పత్రిక 11 ఎత్తండి ఒకసారి. దాని గురించి మన రాజుగారు ఎటువంటి వారంట అక్కడ ఉంటుంది హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకుని
అతను ఆశీర్వదించును. ఎవనికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చును, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజునియు తర్వాత సమాధానపు రాజునియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. దేవుని స్తోత్రం చెప్తాం. మన దేవునికి గల పేరు ఏంటంటే చెప్పండి నేను షాలేము రాజు. చెప్పండి ఒకసారి, అందరు మాట్లాడాలి. ఏ రాజు ఆయన పేరు? షాలేము రాజు అనగా నీతికి రాజు. దేవునికి స్తోత్రం. నీతిపరుడు మన దేవుడు. మన యొక్క క్యాబినెట్లో కానీ మన రాజరికంలో కానీ అవినీతి ఉండదు. చెప్తున్న మాటలు అవి. అవినీతికి చోట్లేదు. నీతికి రాజు. రెండోది ఏంటంట? సమాధానానికి చెప్పాలి. రెండోది ఏంటంటే సమాధానానికి రాజు. మన రాజు సమాధానం ఇచ్చే రాజు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. గట్టిగాని చెప్పు హల్లెలూయా. మన రాజు సమాధానం ఇస్తాడు. మన రాజు నీతి న్యాయములు కలిగినటువంటి రాజు. యాలయనగా మనకు శిశువు పుట్టును. యెషయా 9:6. ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. దేనికంటే స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధాన కారకుడు మన యేసయ్య రాజు. ఎవరండి ఇంతకీ ఆ రాజు అంటే? మన యేసయ్యే. గడి దేని స్తోత్రం చెప్దాం. చెప్పు హల్లెలూయా. మన యేసయ్య రాజు, రాజులకు రారాజు. ఆయన ఏమయ్యాడంట? బోరధ్వనితో ఆరోహణమాయను. స్తోత్రం చెప్పు గట్టిగానే. ఏ రాజు ఉన్నారండి ఈ లోకంలోని? ఏ రాజు నీ కొరకు ప్రాణం పెట్టిన రాజు ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకో. ఏ రాజు నీ కోసం ప్రాణం పెట్టాడు? యేసు ప్రభు. అందుకంటాడు యూదులు, ఆ జ్ఞానులు అంటారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజు అని అంటున్నాడు. ఆయన యూదులకు ఒక్కడికే కాదండి రాజు, అన్యజనులకు కూడా రాజు, సర్వభూమికి మహారాజు. గట్టిగా దేని స్తోత్రం చెప్తాం. ఆయన ఓన్లీ యూదులకి మాత్రమే కాదయ్యా, అన్య జనులకి ఆయన రాజు, సర్వభూమికి ఆయన రాజు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. స్వయాన ఆ నక్షత్రం పుట్టింది. ఎందుకంటే ఆ రాజు కాబట్టి, ఆయన రాజు కాబట్టి ఆ నక్షత్రం పుట్టింది. ఏ రాజు? మరి లోకంలో అనేక మంది రాజులు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ రాజు పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఉదయించలేదు. మన రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది. ఆయన రాజులకు రారాజు, మహారాజు. ఏమన్నాడో తెలుసా? ఈ రాజు నీ కోసం ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగాని. చెప్పు గట్టిగా హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఈ లోకపు రాజులు నీకు అనేకమైన కలిగించవచ్చు. అవన్నీ శాశ్వతం కాదండి. అన్ని శాశ్వతం కాదమ్మా. ఈ లోక రాజులు ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి అన్ని బెనిఫిట్స్, అవి బ్లెస్సింగ్స్. బట్ మన రాజు నీతి న్యాయము గలటువంటి రాజు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. చివరి మాట, నువ్వు నేను దేనికైతే భయపడుతున్నామో ఆ మరణాన్ని తిరిగి లేచాడు, గెలిచి లేచాడు. స్తోత్రం చెప్తాం గట్టిగాని. చెప్పమ్మా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ రాజు నువ్వు స్వీకరించగలిగినట్లయితే, ప్రభువా నువ్వు నా హృదయంలో నా రారాజుగా ఉండవయ్యా, నా గృహంలో నువ్వు రారాజుగా ఉంటే కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నా రాజ్యం ఎక్కడుంటది? పరలోక రాజ్యం. స్తోత్రం చెప్తాం గట్టిగానే. చెప్తాం హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఆయనే రాజు, ఆయనే రారాజు పరలోక రాజ్యంలోని. ఇక్కడ నువ్వు కనుక ఆయన్ని రాజుగా స్వీకరించి ఆయన ఆహ్వానిస్తే పరలోక రాజ్యంలో మనందరికీ పౌరసత్వం ఇచ్చునుగాక. స్తోత్రం చెప్తుంది గట్టిగా హల్లెలూయా. నేను ఇంకా చెప్పగలను కానీ రాజు కోసం ఇంకా చాలు, టైం అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే చివరి వచ్చిన చూద్దాం ఒకసారి, తీయండి ఒకసారి, మన మూల వచ్చిన వెళ్ళిపోదాం. భూనివాసులారా ఏం చేయాలి మనం? అన్నీ కూడా నాయే.
ఒకసారి దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను. కింద చూడండి 4వ వచనం ఏంటంటే, తను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు పరలోక రాజ్యంలో. అది చెప్పబోయే దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరి కొరకు ఇక్కడ నువ్వు ఈ ప్రభుత్వాలు నీకు స్థలం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పథకం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నేను చూడొచ్చు, చూడకపోవచ్చు, నీకు ఆరోగ్యం ఉండొచ్చు, నీకు బెనిఫిట్ ఏంటంటే ఇవ్వచ్చండి, ఇస్తున్నారు. 5 lakhs నుంచి 20 lakhs చేశారు. ఆఫ్టర్ మరి 20 lakhs దాటేస్తే ఎవడెత్తాడు? క్వశ్చనే కదా. యేసయ్య చెప్పు, చేతులు దేని స్తోత్రం చెప్పు. నీ ప్రాణాన్ని కాపాడేది యేసయ్య, నిన్ను సృష్టించింది యేసయ్య, నీ అవయవాలు నిర్మించింది యేసయ్య, దాన్ని బాగు చేసేవాడు కూడా యేసయ్య. దాని స్తోత్రం చేద్దామండి. మనందరి కొరకంట ఆయన ఒక స్వాస్థ్యాన్ని దాచించాడు. ఆయన ఆర్భాటం ఆరోహణం అయిపోయాడు, బోరద్దనుతో ఆరోహణం అయిపోయాడు. దేవుని కీర్తించండి, మన రాజుని కీర్తించండి. దేవుడు అందరూ చెప్తాం, దేవుడు చెప్పండి, అందరూ చెప్పండి, దేవుడు సర్వభూమికి రాజయున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి, దేవుడు అన్యజనులకు రాజయున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? ఒకసారి చప్పలు కొట్టి దేవుని ఆరాధన చేద్దామండి. రైట్. సారాంశం ఏంటంటే, ఈ రాజు నువ్వు కనుక స్వీకరించినట్లయితే ఆ దేవదేవుడు ఆ కృపను, నీతిని, సమాధానాన్ని, పరలోక రాజ్యాన్ని మనకు అందరికీ అనుగ్రహించును గాక. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితే యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితే యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవేనా యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవేనా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. గాయాలు చాలాయే కడుగును దేవా, ఆయాసము తీయు నీ రక్తము. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీయందే హర్షించును. గాయాలు చాలాయే కడుగుము దేవా, ఆయాసము తీయు నీ రక్తము. గాయాలు చాలా